అయితే గత వారం 10 రోజుల నుంచి మన ముదల్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారి దగ్గర ఈ విధంగా జనాల రద్దీ తగ్గుతం లేదు. నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ ఈ విధంగా వచ్చి అక్కడ మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతున్నది. దాదాపు ఇవాళ వారం 10 రోజులైనా కూడా సర్పంచులు మాత్రం ఈ విధంగా వస్తూనే ఉన్నారు. కొన్ని వందల మంది కార్యకర్తలతో ఈ విధంగా వాళ్ళకు కలుస్తూనే ఉన్నారు. ఈ విధంగా వచ్చిన వాళ్ళకి అందరికీ సార్ షాలోతో సన్మానించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా రేపు 26వ డేట్ రోజు నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచులకు అందరికీ అక్కడ మన హర్యాలి కన్వెన్షన్ హాల్లో సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా డిసిసి అధ్యక్షుడు మన ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అక్కడ నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచులకు అందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మన బోసులే నారాయణరావు పటేల్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు తెలియజేయడం జరిగింది. ఇక అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అక్కడ సూచించడం జరిగింది. రాబోయే కాలంలో దాదాపు 3 సంవత్సరాల కాలం పాటు మళ్ళీ ఈ గవర్నమెంటే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తమ గ్రామాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక స్కీమ్లను నేరుగా కాంగ్రెస్ పార్టీ వల్ల డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అందరూ వచ్చి కలుస్తున్నారు. అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా పార్టీ వెంట ఉండి, ప్రభుత్వం వెంట ఉండి మీ పనులను చేసుకోవాలని అక్కడ సూచించడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే 5 సంవత్సరాల కాలం పాటు వస్తుంది కాబట్టి మళ్ళీ కూడా 2 సంవత్సరాల కాలం పాటు మీరే ఉంటారు కాబట్టి ఈ విధంగా అందరూ కలిసి అందరూ ఒకే తాటిపై వచ్చి ఈ విధంగా గ్రామంలో అభివృద్ధి చేసుకోవాలని అక్కడ సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే హంగిర్గా నుంచి వచ్చినటువంటి మహారాజ్ నూతనంగా సర్పంచ్గా ఎన్నుకోబడ్డది. అక్కడ మహారాజ్ గారికి, అదేవిధంగా రంజని తాండ నుంచి రంగనాథ్ గారికి, అదేవిధంగా బెల్గాం తాండ నుంచి గోపి గారికి, అదేవిధంగా బిలోలి సర్పంచ్ రాజేశ్వర్ సార్ గారికి, అదేవిధంగా మన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు ఈ విధంగా శాలువతో సన్మానించడం జరిగింది. ఇక అక్కడ వచ్చినటువంటి సర్పంచులు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ప్రభుత్వం వెంట ఉండి మేము అభివృద్ధి చేసుకుంటామని సూచించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే శంకర్ చంద్రయ్య గారు, భోజనం పటేల్ గారు, బషీర్ భాయ్ గారు, బంకబాబు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు లోకేశ్వరం మండల పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ రత్నాకర్ రావు గారు పాల్గొనడం జరిగింది.